నమస్తే, నేను మీ సతీష్. ఆ ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి తగాదానే ఏపీ మద్యం కుంభకోణం కేసుని బయటపెట్టిందా అని అంటే, సిట్ అధికారులు చేస్తున్నటువంటి దర్యాప్తులో తాజాగా బయటకు వచ్చినటువంటి అంటే వెలుగు చూసినటువంటి అంశాలని చూస్తే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. మరి ఎవరా ఇద్దరు, ఏమిటి వాళ్ళిద్దరి మధ్యన తగాదాకి కారణం, ఈ అంశాలు బయటపెట్టింది ఎవరు? ఈ వివరాల్లోకి వెళితే అందరికీ తెలిసిందే, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే 52 మంది నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో A1గా రాజ్ కేసిరెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంకా రిమాండ్ ఖైదీగానే ఉన్నారు. అటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళతో పాటు చాణిక్య, ప్రణయ్ ప్రకాష్, ఎంపీ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు, ఈ రకంగా అనేక మంది అరెస్టులు అయ్యారు. వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఒక్కోరిని విచారిస్తూ ఉంటే ఒక్కో కొత్త విషయం, అంటే తవ్వే కొద్దీ సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్న పరిణామాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ కేసులో తాజాగా A7గా ఉన్నటువంటి ముప్పిడి అవినాష్ రెడ్డి, ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఆ తర్వాత ఆయన్ని కస్టడీ కోరుతూ ఆయన్ని పిటిషన్ కూడా కోర్టులో వేయటం సిట్ అధికారులు. మరి కోర్టు కూడా ఆయన్ని కస్టడీకి ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది, అంటే కస్టడీకి తీసుకునేందుకు. దీంతో నిన్న మొదటి రోజు ముప్పిడి అవినాష్ రెడ్డిని సిట్ అధికారులు దాదాపు 6 గంటల పాటు విచారణ చేశారు, కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు. ఆ విచారణలో కూడా విస్తుపోయేటువంటి విషయాలు బయటకు వచ్చినాయి. ప్రధానంగా అసలు ఎవరి ముప్పిడి అవినాష్ రెడ్డి, ఈయనకి మద్యం కుంభకోణం కేసుకి ఏమిటి లింకులు అంటే, ఈ కేసులో A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజ్కి తోడల్లుడే ఈ ముప్పిడి అవినాష్ రెడ్డి. వాస్తవానికి ఈయన నిన్న విచారణలో చెప్పినటువంటి అంశాలు కూడా చూస్తే, వాళ్ళకి మొదటి నుంచి కూడా వ్యాపారాలు కలిగినటువంటి కుటుంబం, ముఖ్యంగా తెలంగాణలో, అందులోనూ హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో చాలా స్థిరాస్తులు ఉన్నాయి. అలాగే వాళ్ళదంతా కూడా మొదటి నుంచి మద్యం దుకాణాలు, అంటే వైన్ షాప్, ఆ మద్యం వ్యాపారం మీదనే ఆ కుటుంబం అంతా కూడా ఆధారపడినట్లుగా ఆయన చెప్పాడు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఆ తర్వాత ఈ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయటం, ఆ తదనంతరం మరి మద్యం కుంభకోణం చేయాలి అనేటువంటి ఉద్దేశపూర్వకంగా ఏ రకంగా అయితే కనుక డిస్టిలరీలని హస్తగతం చేసుకోవచ్చు కావచ్చు, లేదంటే డిస్టిలరీల దగ్గర ముడుపులు సేకరించడం, ఇవన్నీ రూపకల్పన చేస్తున్నటువంటి సమయంలో ఒక రోజున రాజ్ కేసిరెడ్డి, అలాగే అతని తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్యన ఒక సమావేశం ఏర్పడడం. ఆ సమావేశంలో ఈ మద్యానికి సంబంధించి వ్యాపారాల గురించి ఇద్దరూ చర్చించుకోవటం, మరి సొంతంగా వ్యాపారం చేయాలి అంటే ఏంటి అనేటువంటి ఒక ఉపాయాన్ని మరి అవినాష్ రెడ్డి కేసిరెడ్డి రాజ్ని అడిగితే, సొంతంగా ఒక మద్యం కంపెనీ ఫామ్ చేయండి, అలా మద్యం కంపెనీని ఫామ్ చేయడం ద్వారా ఒక కుంభకోణాన్ని అయితే మనం జరపచ్చు, మద్యం వ్యాపారం మాటున ఒక కుంభకోణాన్ని కూడా నడపచ్చు అనేటువంటి వాళ్ళ ఆలోచనలు ఇద్దరు పరస్పరం కూడా వాళ్ళు మార్చుకున్నారు. మరి ఈ క్రమంలోనే పుట్టుకొచ్చింది ఆదాన్ డిస్టిలరీస్. ఈ ఆదాన్ డిస్టిలరీస్ పెట్టాలి అనేటువంటి ఆలోచనకి అప్పుడే బీజం పడింది. ఇక ఆదాన్ డిస్టిలరీస్ పెట్టడంలో మరి ఏదైతే విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి, ఆయన ఒక 76 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మరి ఈయన కూడా ఏదైతే ముప్పిడి అవినాష్ రెడ్డిని కూడా అందులో ఒక డైరెక్టర్గా చేర్చారు. ఆయనతో వాళ్ళతో పాటుగా ఇంకొంతమందిని కూడా చేర్చారు. అదే మొత్తం విజయసాయి రెడ్డి చెప్పింది అందరికీ గుర్తుండే ఉంటుంది కదా, దాదాపు 100 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం కోసం నా అరబిందో నుంచి నా అల్లుడి సోదరుడు ద్వారా ఇప్పించాను అని చెప్పి విజయసాయి రెడ్డి కూడా గతంలో చెప్పాడు. అదంతా నిన్నటి విచారణలో ముప్పిడి అవినాష్ రెడ్డి బయటపెట్టాడు. ఎప్పుడైతే ముప్పిడి అవినాష్ రెడ్డి కేసిరెడ్డి రాజ్ మాట్లాడుకుంటూ మరి మద్యం వ్యాపారం తనకి చేయాలి, ఆ ఆసక్తి ఉంది అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పటం, ఆ సమయంలో ఆదాన్ డిస్టిలరీస్ అంటూ ఒక మద్యం వ్యాపారాన్ని పెట్టి దాని ద్వారా ఈ మద్యం సంబంధించి ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారంలోకి దిగచ్చు అనేటువంటి ఆ ఐడియా ఇచ్చింది కేసిరెడ్డి రాజ్ ఇచ్చినటువంటి ఆలోచనతోటి ముప్పిడి అవినాష్ రెడ్డి, అలాగే ఏదైతే కనుక శరత్ చంద్రారెడ్డి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్నాడు ఇదే శరత్ చంద్రారెడ్డి, అరబిందోకి సంబంధించి ఆయన డైరెక్టర్గా ఉన్నాడు. ఆయన నేతృత్వంలో ఈ ఆదాన్ డిస్టిలరీస్ అనేటువంటిది పుట్టుకు రావటం, అందులో ముప్పిడి అవినాష్ రెడ్డిని కూడా ఒక డైరెక్టర్గా చేర్చడం. ఆ తర్వాతి రోజుల్లో చూస్తే SPY డిస్టిలరీ కావచ్చు, లీలా డిస్టిలరీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా హస్తగతం చేసుకున్నారు. మొత్తం డిస్టిలరీలన్నీ కూడా ఎవరివి అంటే జగన్మోహన్ రెడ్డి అనుయాయులవే. అలాగే బ్రేవరేజెస్ కార్పొరేషన్లో MDగా ఎవరున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంట్లే. ఇక మద్యం దుకాణాలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రన్ చేసేది. ఈ రకంగా మొత్తం అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఒక ఆర్గనైజ్డ్గా చేసినటువంటి కుంభకోణం. తెలిసి తెలియక జరిగిపోయిన తప్పో పొరపాటో కాదు, మద్యం కుంభకోణం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతోటే, కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటే ఆ లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ చేయడం కావచ్చు,
లేదంటే అప్పటి వరకు ప్రైవేట్ వ్యక్తుల చేత వైన్ షాపులు నిర్వహించబడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం మద్యం షాపులు కూడా ప్రభుత్వమే నిర్వహించింది. అది కూడా డిజిటల్ పేమెంట్స్ లేవు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగినాయి. అయితే ఇందులో ఒకవైపున సిట్ అధికారుల దర్యాప్తులోనేమో ఆ ముడుపుల రూపంలో సేకరించింది 3,500 కోట్ల రూపాయలు అని చెప్పి వాళ్ళ దర్యాప్తులో ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరి వాళ్ళకి విస్తృతమైనటువంటి అధికారాలు ఉంటాయి. మరి వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో 3,500 కోట్లు కాదు, ఇది నెలకి 100 కోట్ల రూపాయల లెక్కన, అంటే ఏడాదికి 1,200 కోట్లు, 5 ఏళ్లకి కలిపి 6,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు అని చెప్పి. ఈ 6,000 కోట్ల రూపాయల్లో కూడా ఇందులో మళ్ళీ ఒక కొత్త కోణం ఉంది. చిన్న చేపలు, పెద్ద తిమింగళాలు. చిన్న చేపలకు వచ్చేటువంటి డబ్బు చిన్న చేపలకి వెళ్తుంది. కానీ దీని వెనకాతలంతా కూడా ఈ డబ్బులన్నీ కూడా ఎవరి చేతులకు వెళ్ళేవి, ఏ రకంగా వెళ్ళేవి అంటే పెద్ద తలకాయలు వేరే ఉన్నాయి అనేటువంటిది కూడా నిన్న మరి ముప్పిడి అవినాష్ రెడ్డి దర్యాప్తులో ఆయన విచారణలో కస్టడీకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ అంశాలు కూడా వెలుగులోకి వచ్చినాయి. ప్రధానంగా ఈ వాటాలు ఏవైతే ఉంటాయో వాటాల దగ్గర గొడవలు రావటం ఒకానొక సందర్భంలో శరత్ చంద్రారెడ్డికి, కేసిరెడ్డి రాజ్కి కూడా మరి యాదాన్ డిస్టిలరీస్ కావచ్చు, లీలా డిస్టిలరీస్ కావచ్చు, ఎస్పీవై డిస్టిలరీస్ కావచ్చు, ఇవన్నీ నిర్వహిస్తూ ఒకవైపున ముడుపులు సేకరణ చేయటం, ఇంకోవైపున కుంభకోణమే వీళ్ళు చేస్తూ ఉండడం. అందులో వాటాలు ఎవరి వాటాలు వాళ్ళవి. చిన్న తలకాయలకు సంబంధించి కొంత వాటా చిన్న తలకాయలకు అంటే చిన్న చేపలకు వెళ్ళిపోయేది. పెద్ద తలకాయలకు వెళ్లాల్సినటువంటి వాటాలు పెద్ద తలకాయలకు చేరుతూ ఉండేవి. ఇందులో అనిల్ చోక్రా, ముంబైకి చెందినటువంటి హవాలా ఏజెంట్ అనిల్ చోక్రా కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించేవాడు. అయితే మీ పాత్ర ఏమిటి అని నిన్న సిట్ అధికారులు ముప్పిడి అవినాష్ రెడ్డిని అడిగితే, అబ్బే మాకు వచ్చేదేముందండి, మాకు వచ్చే వాటాలు మేము మార్చుకోవడానికి, హవాలా మార్గంలో పంపించుకోవడానికి మాకు హైదరాబాద్ కూకట్పల్లిలో ఉన్నటువంటి అక్కడున్న లింకులు సరిపోతాయి. కానీ అనిల్ చోక్రా అనేటువంటి వ్యక్తి పెద్ద తలకాయలు చూస్తూ ఉండేవాడు. పెద్ద తలకాయలకి చేరేటువంటి సొమ్ములు ఏవైతే ఉంటాయో ఈ మద్యం కుంభకోణంలో వాటన్నిటినీ ఆయన హవాలా మార్గంలో ఎలా పంపించాలి, ఎలా మార్పిడి చేయాలి, ఇవన్నీ కూడా అనిల్ చోక్రా చూస్తూ ఉండేవాడు. అయితే మద్యం కుంభకోణం జరుగుతున్నటువంటి క్రమంలో ఒక సందర్భంలో కేసిరెడ్డి రాజ్కి, అరబిందోకి సంబంధించి ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడు, వీళ్ళిద్దరికీ మధ్యన వాటాల దగ్గర గొడవ వచ్చింది. ఒకరు చొక్కాలు చించుకునే వరకు కొట్టుకున్నారు. ఆ తర్వాత అబ్బాయి ఈ వ్యాపారంలో మనం ఉండడం కరెక్ట్ కాదు, ఇది ఏ రోజు ఎటువైపు మరలుతుందో తెలియదు, ఎలాంటి మలుపు తీసుకుంటుందో తెలియదు అనేటువంటి ఉద్దేశంతో తాను ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్ పోస్ట్కి ఆ పదవికి రాజీనామా చేసి తాను బయటకు వచ్చేశాను. ఇక అప్పటి నుంచి కూడా మొత్తం కేసిరెడ్డి రాజే చూసుకుంటా ఉన్నాడు. ప్రధానంగా ఈ కుంభకోణం, మద్యం కుంభకోణానికి సంబంధించి పెద్ద తలకాయలకు చేరవేసేటువంటి ఆ డబ్బులు కావచ్చు, ఆ వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కేసిరెడ్డి రాజే చూసుకునేవాడు. తనకి ఏ రకమైనటువంటి ప్రమేయం లేదు. మరి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో మరి ఆ కుంభకోణానికి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా బయట పడతాయేమో. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అప్పటికే ఈ కేసు వాళ్ళు అధికారంలోకి వస్తూనే సిఐడికి అప్పగించారు. మరి సిఐడి కూడా రంగప్రవేశం చేస్తున్నటువంటి నేపథ్యంలో తన దాకా వస్తే తాను ఏం చెప్పాలి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి అని కేసిరెడ్డి రాజుని తాను అడిగితే, నువ్వు ఈ దేశంలో ఉండకు, దేశం విడిచి వెళ్ళిపో, కొంతకాలం తర్వాత పరిస్థితులన్నీ సర్దుమణిగిన తర్వాత అప్పుడు నువ్వు రావచ్చులే అని చెప్తే కూటమి ప్రభుత్వం వస్తూనే కేసిరెడ్డి రాజ్ ఆదేశాలతోటి ముప్పిడి అవినాష్ రెడ్డి దేశం వదిలి వెళ్ళిపోయాడు. ఆ ప్రణయ్ ప్రకాష్ కూడా ఇతని మార్గంలోనే దేశం విడిచి పారిపోయాడు. అయితే ముప్పిడి అవినాష్ రెడ్డి విదేశాల్లో ఉంటూనే ఇక్కడ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ పిటిషన్లు వేసుకుంటా ఉన్నాడు. కానీ సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేది కుదరదు, మీరెక్కడో విదేశాల్లో ఉండి ఇక్కడ తప్పులు చేసేసి విదేశాలకి పరారైపోయి అక్కడి నుంచి ముందస్తు బెయిల్ కావాలి అని అంటే మీకు ఏ రకంగా రక్షణ కల్పిస్తాం, మీరు వెంటనే విచారణకు హాజరుకండి, విచారణకు హాజరైన తర్వాత అప్పుడు చూద్దాం మీకు ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేటువంటిది సుప్రీంకోర్టు ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇక విధి లేని పరిస్థితుల్లో ముప్పిడి అవినాష్ రెడ్డి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి రావటం, మరి ఆయన వస్తూనే సిట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. న్యాయస్థానం కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంది ఈ మద్యం కుంభకోణంలో. ప్రధానంగా ఏవైతే ఈ డెన్ల నిర్వహణ కావచ్చు, అలాగే ముడుపుల సేకరణ కావచ్చు, ఏ రకంగా వాటన్నిటినీ ఎక్కడెక్కడికి తరలించారు, ఎలా డంప్ చేశారు, ఆ డబ్బులు ఎలాగా డిస్టిలరీలతోటి ఈయనకున్నటువంటి సంబంధాలు ఏమిటి, మరి డిస్టిలరీల దగ్గర నుంచి ఈయన ముడుపులు ఏ రకంగా సేకరించారు, వీటికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ న్యాయస్థానం ముందర పెడితే న్యాయస్థానం మరి ఈయనకి రిమాండ్ విధించింది. ఆ తర్వాత కస్టడీకి కోరుతూ పిటిషన్ వేస్తే న్యాయస్థానం కస్టడీకి కూడా ఇచ్చింది. ఈ క్రమంలోనే మొదటి రోజు విచారణలో ఈ విషయాలన్నీ బయటపెట్టాడు. ఆ మద్యం డిస్టిలరీలతోటి తనకు సంబంధం లేదు, కొంతకాలం వరకు ఆదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్గా ఉన్నమాట వాస్తవమే, కేసిరెడ్డి రాజు నాకు తోడల్లుడు, నా తోడల్లుడు ఇచ్చినటువంటి ఆ ఐడియాతోటే ఆదాన్ డిస్టిలరీస్
స్థాపించడం కావచ్చు, అందులో డైరెక్టర్గా తాను వెళ్ళడం కావచ్చు, ఆ తర్వాత కుంభకోణం ఎలా జరిగింది, పెద్ద తలకాయలకి ఎలాగ డబ్బులు చేరవేశారు, అవన్నీ కూడా వ్యవహారాలు ఎవరు చూశారు, హవాలా మార్గాన్ని ఎవరు చూసుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా మరి నిన్న ముప్పిడి అవినాష్ రెడ్డి మొదటి రోజు విచారణలోనే బయటకు వచ్చినాయి. ఇంకా ఆయనకి 2 రోజులు 3 రోజులు విచారణ కొనసాగేది ఉంది. ఈ రోజు కూడా ఆయన 2వ రోజు విచారిస్తా ఉన్నారు పోలీసులు. మరి ఈ క్రమంలో ఇంకెన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయనేటువంటిది కూడా ఆసక్తికరంగా మారుతా ఉంది. మరి ఒకవైపున ముప్పిడి అవినాష్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి విచారణ ఈ రకంగా సాగుతూ ఉంటే, ఇంకో వైపున ఈ కేసులో A5గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, ఎవరైతే కనుక బ్రివరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా కస్టడీ కోరుతూ మరి సిట్ అధికారులు మరొకసారి పిటిషన్ దాఖలు చేశారు. అలాగే A52గా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్, ఆయన్ని కూడా కస్టడీ కోరుతూ ఇప్పుడు తాజాగా మరొక పిటిషన్ దాఖలు చేశారు. మరి ఒకవైపున ముప్పిడి అవినాష్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తూ మొదటి రోజున విచారణ తర్వాత 2వ రోజు వాసుదేవరెడ్డిని ప్రణయ్ ప్రకాష్ని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాలి అని సిట్ వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, ఇది కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి చర్చలకు దారితీస్తూ ఉంది. మరి వీళ్ళ ముగ్గురిని కలిపి విచారిస్తారా, లేదా అవినాష్ రెడ్డి ఏవైతే గనక చెప్తున్నటువంటి అంశాలు ఉన్నాయో, ఆ విచారణలో ఆయన చెప్తున్నటువంటి ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా కలిపి ఇప్పుడు విచారణ చేస్తే మరి పెద్ద తలకాయ పేరు ఈ దర్యాప్తులతోటి బయటకు వస్తుందా అనేటువంటిది కూడా ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలకంగా మారింది. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.